ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరోవైపు ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడుల కారణంగా వెలువడుతున్న పొగలు పర్యావరణానికి పెనుముప్పు అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు ఇప్పటి వరకు సుమారు 3400 దాడులు నిర్వహించాయని ఐడిఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. 150కి పైగా ఇరాన్ రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేశాయని తెలిపారు. ఇరాన్పై ఇప్పటి వరకు 7500 క్షిపణుల్ని ప్రయోగించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ తదుపరి దశకు చేరుకుందన్న ఆయన ఇరాన్లోని కీలక ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడుల్ని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ఇరాన్ అంతటా సుమారు 10,000 పౌర కట్టడాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల టెహరాన్లోని చమురు నిల్వ కేంద్రాల నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. ఇది పర్యావరణ ముప్పునకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లోని దహియే శివారు ప్రాంతంలో హెజ్బుల్లా ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయాల్ని ధ్వంసం చేస్తున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా గ్రూపును లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పోరాటంలో 2 ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్లోని దక్షిణ నగరమైన సిడాన్లోని ఐన్ ఎల్ హిల్వే అనే అతిపెద్ద పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణులు పడి ఒకరు మరణించారు. పలువురు పౌరులు, లెబనీస్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో 7వ అమెరికా సైనికుడు మరణించినట్లు యుఎస్ రక్షణ శాఖ ధృవీకరించింది. మార్చి 1న సౌదీ అరేబియాలో అమెరికా దళాలపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికుడు చికిత్స పొందుతూ మరణించాడని తెలిపింది.